చేసి మీరు ఫైనల్ రిజల్ట్స్ చూస్తే ఇది ఇక్కడ చేశారంటే అంత ఆశ్చర్యం. మనోజ్ పరమహంస గారు అంటే సీన్స్ అన్నింటికి ప్రీ విజువలైజేషన్, ప్రతి సీన్ చేయబోయే ముందు అసలు నాకేమనిపించింది అంటే సినిమా చేయగలమా లేదని అనే పరిస్థితుల్లో జ్యోతికృష్ణ గారు ముందుకు వచ్చి నాతో మాటలని చెప్పలేదు. ఇది ఇలా చేస్తాం అలా చేస్తాం అని చెప్పాం. ఏమి చేయబోతున్నాడో ఎవ్రీథింగ్ వాస్ ప్రీ. ఈ సీన్ ఇలా ఉన్నది, ఈ చేయబోయే సీన్ ఇలా ఉన్నది. నాకు దాని లేదు, ఒక సత్తా ఉన్న దర్శకుడు, తెలుగు చిత్ర పరిశ్రమకి సైజ్ తీయగలిగేవాడు, మంచి సాలిడ్ ఎడిటింగ్ సెన్స్ ఉన్నవాడు, మ్యూజికల్ సెన్స్ ఉన్నవాడు. అలాంటి వ్యక్తికి కాంబినేషన్లో రత్నంగా ఈ రోజున ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చు. ఇది ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఎంత హిట్ అవుతుంది అనేది ఇది సంపూర్ణంగా ప్రజల చేతుల్లోనే ఉంటుంది. అది వ్యక్తిగతంగా చేసింది ఈ సినిమాకి అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ కాంట్రిబ్యూషన్. నేను ఏ సినిమా చేసినా ప్రతి సన్నివేశంలోనూ ప్రతి కూడా కొన్నిసార్లు నేను చేయలేక, నేను ఒక రిలక్టెంట్ యాక్టర్లో ఎలాగో సుస్వాగతం నన్ను తీసుకెళ్ళి వైజాగ్లో బస్సు మీద ఎక్కించి డ్యాన్స్ చేయమని, చచ్చిపోయింది డ్యాన్స్ చేయలేక. మిగతా వాళ్ళకి ఎంత తేలిక నేను అనుకున్నాను, ఈరోజు సినిమాలు మానేస్తాను. మా వదిలికి ఫోన్ చేసుకుని చెప్తాను, చాలా పర్యాలు చెప్పాను. అలాంటి అందుకని నాకేంటంటే రియల్ లైఫ్లో కొడితే ఎలా ఉంటుంది, మార్షల్ ఆర్ట్స్లో సాధన ఉన్న వాళ్ళని లాట్ ఆఫ్ వర్క్ షాప్స్, ఈ మార్షల్ ఆర్ట్ వర్క్ షాప్స్ చేసి సహజంగా మనం వెళ్ళగలం. వీటి మీద ఒక అవగాహన ఉన్నవాడిని కాబట్టి చాలాసార్లు కూర్చుంటాను. కానీ ప్రత్యేకించి ఈ 27 ఇది 2 పార్ట్స్గా ఒరిజినల్ థాట్ కృష్ణ గారి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఈ సినిమా ఒక పాటలు అవుద్దని అనేవాడు బట్ లేట్